నమస్తే, నేను రామకృష్ణ. మీరు చూస్తున్నది సిటీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ముఖ్యమంత్రి చంద్రబాబును ఆశీర్వదించండి. ప్రభుత్వ విప్ చింతనేని సత్కరించిన డ్వాక్రా మహిళలు. టీడీపీ పట్ల ఆదరణ పెరుగుతోంది. ఎమ్మెల్యే బడేటి బుజ్జి సమక్షంలో పార్టీలో చేరిన పలువురు మహిళలు. వైఎస్ జగన్తో రాష్ట్రంలో స్వర్ణయుగం. పాదయాత్రలో ఎమ్మెల్సీ ఆళ్ల నాని. కొనసాగుతున్న ఎస్ఐ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలు. ఆర్టీసీకి పెరిగిన సంక్రాంతి ఆదాయం. సుఖమైన నివాసానికి శుభప్రదమైనది ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్. 17 సంవత్సరాలుగా 18 వెంచర్లు. రియల్ ఎస్టేట్ రంగంలో ఓ అద్భుతం, నూతన అధ్యాయం. ఇదంతా వేలాది మంది ఖాతాదారులు ఎస్ఎంఆర్ పై పెట్టుకున్న విశ్వాసమే కారణం. ఇప్పుడు నేషనల్ హైవే విజ్ఞాన్ గ్రీన్ఫీల్డ్ హైస్కూల్ వెనుక భోగాపురంలో సగర్వంగా మా 19వ నూతన వెంచర్ 7/7/2018న ఎస్ఎంఆర్ వైభవం డిటిసిపి లేఅవుట్ తో రూపుదిద్దుకుంటోంది. 3 ఫేజ్ కరెంట్, 24 గంటలు నీటి సదుపాయం, బ్లాక్ టాప్ రోడ్స్, చిల్డ్రన్ పార్క్, ట్రీ ప్లాంటేషన్, డ్రైనేజ్. ఎస్ఎంఆర్ వైభవం స్థలం మొత్తం సంస్థ పేరు మీద రిజిస్టర్ కాబడి క్లియర్ టైటిల్ తో స్పాట్ రిజిస్ట్రేషన్ చేయబడును. చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ఎంఆర్ పెదబాబు. కెనరా బ్యాంక్ లైన్, పవర్పేట, ఏలూరు. ఫోన్ 9440188786. రాష్ట్రంలో మహిళాభివృద్ధికి పెద్దపీట వేస్తూ మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రతి ఆడపడుచు ఆశీర్వదించాలని ప్రభుత్వ విప్ దెందులూరు ఎమ్మెల్యే చింతనేని ప్రభాకర్ అన్నారు. పెదవేగి మండలం దుగ్గిరాల్లోని విప్ క్యాంపు కార్యాలయంలో గురువారం దెందులూరు మండలం కొవ్వలి గ్రామానికి చెందిన డ్వాక్రా సభ్యులు చింతనేని కలుసుకుని కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ చింతనేని ప్రభాకర్ మాట్లాడుతూ డ్వాక్రా సభ్యులకు పసుపు కుంకుమ కింద 10,000 రూపాయలు అందించడమే కాకుండా సభ్యులకు సెల్ ఫోన్లు కూడా అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందన్నారు. రాష్ట్రం ఆర్థిక లోటులో ఉన్న సంక్షేమ పథకాలను, మరీ ముఖ్యంగా మహిళా పథకాలను ముందుకు తీసుకువెళుతున్న చంద్రబాబును మహిళలందరూ ఆశీర్వదించాలన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ చింతనేని ప్రభాకర్ను డ్వాక్రా మహిళలు సన్మానించారు. పసుపు కుంకుమ కింద ప్రతి ఆడకూతురికి మరలా ఒక 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు, మరి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా సరే మరి ఈ నిర్ణయం తీసుకుంటాం మహిళల్లో ఉత్సాహం రెట్టింపయింది. ఈ రోజున ప్రతివారు మేము వస్తే అది చేస్తాం ఇది చేస్తామని చెప్పడమే తప్ప మరి చేసి చూపిస్తున్నటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉంది అంటే అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి తెలుగుదేశం పార్టీయే ఇచ్చిన వాగ్దానాలే కాకుండా ఇవ్వనటువంటి వాగ్దానాలను కూడా ఈరోజు నెరవేరుస్తూ ఉంది. ముఖ్యంగా ప్రతి ఒక్క మహిళకి స్మార్ట్ ఫోన్ ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుంటాం. అదేవిధంగా మళ్ళీ పసుపు కుంకుమ 10,000 రూపాయలు ఇవ్వటం. ఈ రోజున 1,000 రూపాయలు బాగా 5 రెట్లు పెంచారనుకుంటే మళ్ళీ దాన్ని 10 రెట్లు చేసి 2,000 రూపాయలు చేయటం, వికలాంగులకు 3,000, 2,000 ఇవ్వటం. ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు. మరి దీనికి బాసటగా మహిళలందరూ కూడా మరి చంద్రబాబు నాయుడు గారిని నేరుగా వెళ్ళి వీళ్ళు అభినందించేటువంటి అవకాశం తక్కువగా ఉండటంతో మరి నా దగ్గరికి వచ్చి మరి చంద్రబాబు నాయుడు గారి తరఫున నన్ను అభినందించినందుకు మా మహిళలందరూ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇంకా మీరందరూ కూడా రాబోయేటువంటి రోజుల్లో ఈ పార్టీని, ప్రభుత్వాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత మరి మా మీద కన్నా మీ మీద ఎక్కువ ఉందనే విషయాన్ని మీరు ఎవరు కూడా మర్చిపోకుండా తప్పనిసరిగా పనిచేస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. సీఎం గారు ఇచ్చినటువంటి పసుపు కుంకుమ నిమిత్తం అందరికీ 10,000 రూపాయలు అందినవి. దానికి మా మహిళా మండలి సభ్యులందరూ కూడా చాలా సంతోషపడ్డారు. అదే కాకుండా ఆయన వాగ్దానం ఇవ్వకుండా మళ్ళీ మా అందరికీ కూడా ప్రతి సభ్యురాలకి 10,000 ఇస్తున్నందుకు మా సంఘ సభ్యులు అందరూ కూడా చాలా ఆనందిస్తున్నారు. సార్, మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాల పట్ల ఆకర్షితులై పలువురు పార్టీల్లో చేరటం అభినందనీయమని ఏలూరు ఎమ్మెల్యే బడెట్టి బుచ్చి అన్నారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో స్థానిక 29వ డివిజన్ కుమ్మర్రేవుకు చెందిన 50 మంది మహిళలు వేగి లక్ష్మీప్రసాద్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి ఎమ్మెల్యే పార్టీలోకి ఆహ్వానించారు. ఇచ్చారు, బాత్రూమ్స్ ఇచ్చారు, కరెంట్ ఇచ్చారు. ఖచ్చితంగా పనిచేసిన ఏకైక నాయకులు ఎవరో పనిచేయాలి. మన అందరం ఒకే మాట మీద ఒకే దాటి వచ్చి అందరం పనిచేయాలని కోరి పేదవాళ్ళకు సంబంధించి అనేక రకాల పథకాలు ఇస్తూ రాష్ట్రం అనేక ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా మీరు ఈ మధ్య చూశారు. డోకా గ్రూప్స్ కానీ, ఆటో వాళ్ళకి కానీ, రైతులకు కానీ ఎన్నో ఇబ్బందులు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అంటారు ఎవరికి కూడా పేటెంట్ రైట్ అయితే ఉండదు, మా పథకాలు కాపీ కొడతారంట. వాళ్ళ యొక్క పథకాలు అనేవి వాళ్ళకి ఇంకా ప్రభుత్వమే రాలేదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏదో ట్యాగ్ పెట్టుకుంటే వాళ్ళ సంక్షేమ పథకాలు అనేవి అవి ఎవరు సొంతం కాదు. ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు పెట్టిన ₹2 కిలో బియ్యం పథకాన్ని తిరిగి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రూపాయి చేసి అదే పథకాన్ని అంతకుముందు ఎవరు చేయాల. పేదవాళ్ళ ఆలోచనలు చేస్తున్నటువంటి పార్టీ ఎన్టీ రామారావు గారు అనుసరం ప్రతి పేదవాడికి మేలు జరగాలి, ఉపయోగం జరగాలని చెప్పి రైతాంగం కానీ పేదవాళ్ళకి ముఖ్యంగా అందరూ బతికేది అన్నం గురించి అని చెప్పి ఆ రోజున ముఖ్యమంత్రి గారు మరి బియ్యం విషయంలో ₹2 కిలో బియ్యం రైతు బాగుంటే కానీ ఇది జరగదు కాబట్టి ₹50 రైతానికి ఆశపోవడం. ఆ రోజులో రెండు కష్టాలు ఉండేవి. కానీ ఈ రోజున పేదవాళ్ళ సంక్షేమాలను ఆలోచన చేసి ఆడపిల్ల గర్భిణీగా ఉన్నప్పుడే మంచి న్యూట్రిషన్ ఫుడ్తో పాటు ఆ అమ్మాయికి సంబంధించి డెలివరీ అయిపోయిన తర్వాత కూడా తల్లికి బిడ్డకి ఇద్దరు కూడా మెడికల్ కిట్స్ ఇచ్చి బిడ్డకి సరిపడా మందులు ఇచ్చి తర్వాత ఆడపిల్ల ఎదిగిన తర్వాత చదువుకుంటుంటే సైకిల్ ఇచ్చి పెళ్లిలో వస్తుంటే పెళ్లి కాని కింద ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు, మైనార్టీలకి పెళ్లి కాని కింద ఆడపిల్లలకి దులాల్ పథకం కింద మహిళలకి, ముస్లిం మహిళలకి ఈ రకంగా ఇచ్చి ఆఖరికి చనిపోతుంటే చంద్రబాబు బీమా ద్వారా ఈ ప్రభుత్వం మంచి పుట్లు కానీ చనిపోయే వరకు కూడా రకరకాల పథకాలు తీసుకొచ్చి పేదవాళ్ళు ఈ సమాజంలో బతకాలనే ఒక ధైర్యాన్ని తెలుగుదేశం పార్టీ ఇచ్చిందని కూడా సభాసందర్భంగా రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్కు అవకాశం ఇస్తే రాష్ట్రంలో స్వర్ణయుగం తీసుకొస్తారని వైసీపీ ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ ఎమ్మెల్సీ ఆళ్ల నాని అన్నారు. స్థానిక 12వ డివిజన్లో గురువారం ఆయన పాదయాత్ర నిర్వహించారు. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక నెరవేర్చకపోతే పదవికి రాజీనామా చేస్తానని ధైర్యంగా చెప్పిన ఏకైక నేత వైఎస్ జగన్ అని అన్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే ఆర్యవయస్సుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో వైసీపీ నగర అధ్యక్షులు బొద్దాని శ్రీనివాస్, కార్పొరేటర్ కరి శ్రీనివాసరావు, నాయకులు కోనే సాయి శ్రీనివాస్, హెచ్ నాగేశ్వరరావు, బలిజీ పాండు, కాసేపు నాగు, అగ్గల మోహన్, జి రమణ, గుడిదేశి శ్రీనివాస్, మంచం మైబాబు, నెర్సు చిరంజీవి, పైడి భీమేశ్వరరావు, మోటమరి సదానంద కుమార్, బాలిన ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో షెడ్యూల్డ్ కులాల ఆర్థిక అభ్యున్నతి కోసం పెద్ద ఎత్తున రుణాలు అందించే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో ఎస్సీ యువతకు రుణాలు అందించే కార్యక్రమంలో భాగంగా ఎంపికైన 765 మందికి మౌఖిక పరీక్షలను జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో 6 సభ్యుల అధికారుల బృందం నిర్వహించింది. ఈ సందర్భంగా వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ వివిధ వృత్తుల్లో ఆర్థిక పురోభివృద్ధి సాధించడానికి 10 కోట్ల రూపాయల రుణాలను తొలిదశగా అందించడం జరుగుతుందని, ఇచ్చిన రుణంలో 3 నుంచి 10 లక్షల లోపు రుణం పొందిన వారికి 40% సబ్సిడీ, 10 లక్షల నుండి 45 లక్షల రూపాయల వరకు రుణం పొందిన ఎస్సీలకు 35% సబ్సిడీ అందించడం జరుగుతుందని చెప్పారు. ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కామంచి రమేష్, డిఆర్డీఏ పీడీ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి పండుగ ఆర్టీసీకి కూడా బాగా కలిసి వచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆర్టీసీ ఆదాయం గణనీయంగా పెరిగింది. ఈ సీజన్లో 1,21 లక్షల రూపాయల ఆదాయం ఆర్టీసీకి సమకూరినట్లు ఆర్ఎం వి సుధాకర్ తెలిపారు. ఆర్టీసీ పట్ల ప్రజలు చూపిన ఆదరణకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా నుంచి హైదరాబాద్కు, హైదరాబాద్ నుంచి జిల్లాకు 400కు పైగా బస్సులను నడిపినట్లు తెలిపారు. అలాగే ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకోగలిగామన్నారు. పండుగ సీజన్లో 11% ఆదాయ వృద్ధి సాధించి రాష్ట్రంలో పశ్చిమ ఆర్టీసీ 2వ స్థానంలో నిలిచిందని ఆయన తెలిపారు. పరిష్కరించేటటువంటి దిశగా కూడా చర్యలు చేపట్టడంతో మంచి
ఏలూరు రేంజ్ పరిధిలోని కృష్ణా ఉభయ గోదావరి జిల్లాల ఎస్ఐ అభ్యర్థులకు ఏలూరులోని జిల్లా పోలీస్ మైదానంలో దేహదారుఢ్య పరీక్షలు కొనసాగుతున్నాయి. ప్రాథమిక పరీక్షల్లో ఎంపికైన ఎస్ఐ అభ్యర్థులకు పరుగు, లాంగ్, హైజంప్ తదితర పోటీలు నిర్వహిస్తున్నారు. అభ్యర్థులు ఛాతీ ఎత్తుకు సంబంధించిన కొలతలు తీసుకుంటున్నారు. ఫిబ్రవరి 1వ తేదీ వరకు ఈ దేహదారుఢ్య పరీక్షలు కొనసాగుతున్నాయి. ఏలూరు రేంజ్ డిఐజీ రవికుమార్ మూర్తి, జిల్లా ఎస్పీ ఎం రవిప్రకాష్ స్వయంగా పోటీలను పర్యవేక్షిస్తున్నారు. గుడ్. పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో 21st ఆఫ్ దిస్ మంత్ నుంచి కూడా ఈ ఎస్ఐ సెలక్షన్ జరుగుతున్నాయి. దీంట్లో అభ్యర్థులందరూ కూడా 4 o'clock నుంచి వీళ్ళు వస్తున్నారు. దీంట్లో వాళ్ళు సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేసిన తర్వాత వాళ్ళ శారీరక కొలతలు అవన్నీ తీసుకున్న తర్వాత మేము గ్రౌండ్ ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నాము. ఎండ కూడా కొంచెం తక్కువగానే ఉంది. మోస్ట్ ప్రాబ్లీ 12 లోపల ఈ రన్స్ అన్నీ కంప్లీట్ చేసేదానికి మేము ప్లాన్ చేసాము. అలానే ఈ 3 రోజులు కూడా సక్సెస్ఫుల్గా అయిపోయింది. అంతా ఎస్ఐ సెలక్షన్స్ చాలామంది క్యాండిడేట్స్ రోజుకి 1000 మెంబర్స్ ఉన్నారు. సో ఇది ఫిబ్రవరి 1st వరకు ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియ జరుగుతుంది. ఈ ప్రక్రియ అంతా కంప్యూటరైజ్డ్ అంతా. ఎక్కడైనా కూడా RFID టెక్నాలజీ ఉపయోగించి మ్యాగ్నెటిక్ సెన్సార్స్ కూడా ఉంటాయి. వాళ్ళకి ఆ జాకెట్స్ ఇస్తాము. ఎవరు చేసినా కూడా అది మ్యాగ్నెటిక్, అది కంప్యూటర్ డైరెక్ట్గా సెంట్రల్ సర్వర్కి వెళ్ళిపోతుంది. ఎక్కడ కూడా మనకు అంత పారదర్శకంగా జరుగుతుంది. ఇక్కడంతా కంప్యూటర్లో స్టోర్ అయిపోతుంది అప్పుడప్పుడే. అన్నీ కూడా చాలా జాగ్రత్తగా బాగా చేస్తున్నారంతా. ఇంకా సెలక్షన్స్ కూడా ఇంకా 1వ తారీఖు వరకు ఉన్నాయి. ఇవి కూడా అన్నీ రేపు లేడీస్ కూడా ఉన్నారు 25వ తారీఖు. సో 1000 మంది ఆ లేడీస్ కూడా లేడీ ఆఫీసర్స్ని వాళ్ళందరినీ పెట్టి ఈ సెలక్షన్స్ ప్రాసెస్ అంతా ముందుకు నడిపిస్తారు. జిల్లాలో పరిపాలనలో మంచి శిక్షణ అందించి ప్రజలకు జవాబుదారీ పాలన అందించడానికి 48 మందికి సర్వే శిక్ష అందిస్తున్నట్లు పీఓ విజయ్ కుమార్ చెప్పారు. స్థానిక సిపిఓ కార్యాలయంలో గురువారం 5వ సర్వే శిక్షణకు వచ్చిన 48 మంది ఉద్యోగులు సిపిఓకు పుష్పగుచ్చం అందించారు. ఈ సందర్భంగా 37 మంది వీఆర్ఓలు, 11 మంది సీనియర్ అసిస్టెంట్లకు నేటి నుంచి ఈ నెల 31వ తేదీ వరకు వివిధ అంశాలపై క్రమశిక్షణతో కూడిన శిక్షణ అందిస్తామని సిపిఓ విజయ్ కుమార్ చెప్పారు. వ్యవసాయం, పంట నష్టం, పశుగణన, వివిధ ప్రభుత్వ కార్యక్రమాలపై శిక్షణ అందిస్తామని, ప్రతి ఒక్కరూ శిక్షణలో మంచి అవగాహన పొందాలని, శిక్షణ అనంతరం పరీక్ష నిర్వహిస్తామని, అందులో ఉత్తీర్ణులైన వారందరికీ సర్టిఫికెట్లను ఆఖరి రోజున అందించడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రణాళికా శాఖ ఆర్డీ పి రాము, ఎస్ఓ కె శ్రీనివాసరావు, విఆర్ఓ అసోసియేషన్ నాయకులు వాసు, రవికుమార్, మోహన్ రావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 41 40 PROs జూనియర్ మండల్స్ అయినా ఆల్ మండల్స్ అయితే అదేవిధంగా ప్రైసెస్, మరి రైన్ఫాల్, సీజనల్ కండిషన్స్, ఇంకా డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి అంశాల మీద సిపిఓ కార్యాలయం నుండి శిక్షణ ఇవ్వటం జరుగుతుంది. ఈ శిక్షణ మరి 1 రోజులు టేకప్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ పార్టిసిపెంట్స్ విఆర్ఓస్ ఉన్నారు, అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్స్ మండల్ లెవెల్ ఉన్నారు. కాబట్టి పార్టిసిపెంట్స్ ఉన్నారు. మొత్తం 48 మంది కూడా ఈ శిక్షణ కార్యక్రమానికి ప్రతిరోజు నిత్యం హాజరయ్యి అటెండెన్స్ తీసుకోబడుతుంది. హాజరయ్యి మరి చివరిలో జరిగేటటువంటి ఆ యొక్క ఎగ్జామినేషన్ పరీక్ష ఏదైతే ఉందో అది పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత వారికి సర్టిఫికేట్స్ ఇవ్వటం జరుగుతుంది. ఈ కాలంలో, ఈ 6 రోజుల కాలంలో వివిధ అంశాల మీద మా ఆఫీసులో ఉన్నటువంటి ఆఫీసర్స్
అదేవిధంగా ఉపగణాంక అధికారులు, ఏఎస్ఓస్ వీరందరూ కూడా వారికి శిక్షణ ఇస్తారు. కాబట్టి అందరూ అభ్యర్థులందరూ జాగ్రత్తగా ఈ అంశాలన్నీ విని మళ్ళీ దీని మీద ఎగ్జామినేషన్ ఉంటుంది కాబట్టి ప్రతి విషయాన్ని ఆకలింప చేసుకుని ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకుని ఎగ్జామ్లో అందరూ పాస్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.